అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, ఎవ్వరూ ప్లేటు ఫిరాయించలేదు, కాంగ్రెస్ లోకి జంప్ చేయలేదు అంటూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పిచ్చారు. ఫిరాయింపు ఆరోపణలు వచ్చిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఆఖరి విడతలో దానం కడియం అనర్హత పిటిషన్లను కూడా కొట్టివేస్తూ స్పీకర్ తుది తీర్పిచ్చేశారు. ఆ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని, స్పీకర్ కు రాహుల్ గాంధీకి సన్మానం చేస్తామని సెటైర్ వేశారు కేటీఆర్. ఇది దుర్మార్గమైన తీర్పని బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. ఈ మ్యాటర్పై అధికార కాంగ్రెస్ విపక్షాల మధ్య నాన్ స్టాప్ మాటల యుద్ధం నడుస్తోంది. దానం నాగేందర్, గడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి. తెలంగాణలో కొన్నాళ్లుగా సాగుతూ ఆగుతూ వచ్చిన ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ తో ఫుల్ స్టాప్ పెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. తర్వాత ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఆశ్రయించింది బీఆర్ఎస్. ఆ 10 మంది ఎమ్మెల్యేలను, వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇరుపక్షాల లాయర్లను స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మార్చి 12వ తేదీ లోపల దానం కడియంల పిటిషన్లు తేల్చాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో లేటెస్ట్ గా వాళ్ళిద్దరికీ కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డి మళ్లీ గులాబీ గూటికి చేరారు. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై దానం నాగేందర్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్ పై అనర్హత వేటుపడుతుందనే ప్రచారం జరిగింది. మరోవైపు 2024 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కుమార్తెకు అండగా కడియం శ్రీహరి ప్రచారం చేశారు. ఆయనపై కూడా వేటుపడుతుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ వీళ్ళిద్దరిపై సుదీర్ఘంగా వాదనల్ని విన్న తర్వాత వాళ్ళపై అనర్హత వేటు వేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని, వాళ్ళపై ఉన్న అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. నిబంధనల్ని పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలు అనర్హత వేటు వేయడానికి ఏమాత్రం సరిపోవని స్పీకర్ అభిప్రాయపడ్డారు. స్పీకర్ తీర్పును దానం కడియం స్వాగతించారు. తాను కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసినప్పుడు పార్టీ గాని కేసీఆర్ గాని తననేమీ అడగలేదన్నారు దానం. తనపై పార్టీ పరంగా పిటిషన్ ఎందుకు వేయలేదని కేసీఆర్ ను కడియం ప్రశ్నించారు. వాళ్ళు నన్ను పరిగణలో తీసుకున్నా లేదా నాకు తెలియదు. ఎందుకంటే మాకు తెలిసినప్పుడు నేను ఇన్నిసార్లు చెప్పినప్పుడు నాకు ఒకవేళ ఆ నోటీస్ ఇచ్చినా ఇక్కడ మా మీటింగ్ ఏదో వర్క్ షాప్ సెమినార్ నడుస్తుంటే రమ్మంటే పోకపోయినా దాని మీద ఒక నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అవగాహన దెబ్బతిన్నది వాళ్ళకు. అంటే ముఖ్యమంత్రి పదవి పోయింది, కేసీఆర్ గారికి ఆ బాధ లేదు. ఆయన కంటే సెకండ్ మనిషికి అరే నేను ఆ ముఖ్యమంత్రి పదవి పోయిందన్న బాధ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకని నేను కాలే ముఖ్యమంత్రి అయినందుకు అయిండు అన్న ఆలోచనతో అంతా ఇంకా తప్పటి అడుగులు వేసుకుంటూనే పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభలో మా సభ్యుల సంఖ్య 38. దానికి అనుగుణంగా మాకు సమయం కావాలని అడిగారు. పార్టీల బలాబలాలు చెప్తారు. అందులో భాగంగా స్పీకర్ గారు ఇచ్చిన బులెటిన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య వారు ఒకసారి 38 అని మరొకసారి 37 అని చెప్పారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుల పిటిషన్ వేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి నెల ఎమ్మెల్యేల నుండి 5,000 రూపాయల చొప్పున బీఆర్ఎస్ ఎల్పీకి సభ్యత్వం తీసుకుంటుంది. ఆ రకంగా పిటిషన్ వేసిన తర్వాత కూడా మా నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున మా జీతం నుండి సభ్యత్వ రుసుము కింద తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయమన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. కొన్ని మాసాలుగా చాలా మంది యొక్క వాదనల్ని
వారు పిలిచి మాట్లాడడం జరిగింది, వినడం జరిగింది. అన్నీ విన్న తర్వాత వారి నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది సరైన నిర్ణయమే అని అనుకుంటా ఉన్నాను. కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేల విషయంలో వారికి మాట్లాడే అర్హత లేదు. భారతదేశంలో అత్యంత హేయంగా ఎమ్మెల్యేలను కొన్నటువంటి పరిస్థితులు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండినాయి. వారికి ఈ అంశంలో మాట్లాడే కనీస అర్హత లేదు. తలసానికి సబితకి మంత్రి పదవులను ఇచ్చినప్పుడు ఫిరాయింపుల గురించి గుర్తుకు రాలేదని కేటీఆర్ ను ప్రశ్నించారు మంత్రి సీతక్క. దిక్కు మరి మండలి చైర్మన్ గుంజుకున్నారు, తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకొని మరి పార్టీలో విలీనం అని చెప్పుకున్నారు. అప్పుడు ఈ బుద్ధి లేదా? కనీసం ఈరోజు మీరు ఇట్లా ఫైట్ చేసేటప్పుడు మీరు ఏం చేసిరో అది ఆలోచించాలి కదా. ఇవాళ ఓ అని ఎంత విచిత్రం అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ఇతర పార్టీల నుంచి వచ్చి రాగానే మంత్రులు ఇచ్చేసారు. దానికి ఎందుకు సమాధానం చెప్పు? స్పీకర్ తీర్పుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని విమర్శలు సంధించాయి. స్పీకర్ కి రాహుల్ గాంధీకి సన్మానం చేద్దాం అనుకుంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముందన్న విచారణ చేయడానికి? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయన తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. కడియం శ్రీహరికి క్లీన్ చిట్ కాదు బ్లాక్ చిట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. నిజంగా క్లీన్ చిట్ వచ్చింది కదా, నువ్వు చెప్పిన సర్పంచ్లు గెలిచింది కదా, కాంగ్రెస్ కౌన్సిల్ గెలిపించుకున్నావు కదా, మరి ఇంకేంది నీకు భయము? నీకు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా వెంటనే రాజీనామా చేస్తామని కూడా అంటున్నావు. నువ్వు రాజీనామా చేసిరా. ఒకవేళ కనుక ప్రజలు నీకు తీర్పిచ్చాయంటే మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వచ్చే వరకు నీ ముఖం చూడడం, నీ మీద ఒక్క పల్లెత్తు మాట కూడా నీవు కనుక బీఆర్ఎస్ పార్టీ అయితే పోయి ఆయన సమక్షంలో నుండి అలివి కానీ హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలను, 420 హామీలను, 700 మంది రైతులు చచ్చిపోయినలు, 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినలు, ఒక 100కు పైగా బడి పిల్లలు చనిపోయినలు, తర్వాత ఒక్క హామీ నెరవేర్చలేదు, ఒక్క చెట్టు పోయలేదు, ఓ చెట్టుకు నీళ్లు పోసిన పరిస్థితి లేదు. వీటి మీద మాట్లాడాలి కదా. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు దుర్మార్గమైందన్న టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు, రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారన్నారు. చాలా దుర్భాగ్యమైన ఒక విషయం ఇది ప్రజాస్వామ్యం తలవంచుకోవాల్సిన విషయం ఇది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఆ చేతిలో రాజ్యాంగం పుస్తకం పెట్టి తిరుగుతుంటాడు. మరి కనీసం ఆ పార్టీకి చెందిన వాళ్లకు ఆ రాజ్యాంగం మీద విలువ ఎంత ఉన్నది ఇప్పుడు తెలిసిపోయింది కదా. బహిరంగంగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీని పోటీ చేస్తే దాన్ని డిఫెక్షన్ అనగా ఏమంటారు మనం? సరే, ఆయన వేరే పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ఇదే వాళ్ళ అమరపరిచగా వీళ్ళ అమరపరిచ సేమ్ అదే చేస్తున్నారు. వాళ్ళు ఏం పెద్ద వాళ్ళిద్దరు తేడా లేదు. కానీ రాజ్యాంగం ఇక్కడ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం కాదు. డిఫెక్షన్ లా తీసుకొచ్చింది మీ రాజీవ్ గాంధీ కదా. మరి మీరు దాన్ని కూడా మీరు ఈరోజు గౌరవించకపోతే ఎట్లా? కుర్చీలో కూర్చొని న్యాయం చేయాల్సినటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి స్పీకర్ గారు ఈరోజు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఓటు వేసినటువంటి ప్రజల గొంతు నొక్కేటువంటి ఈ తీర్పు అప్రజాస్వామ్యం అని చెప్పేసి మరి నాడు నీతి సూత్రాలు వల్లించినటువంటి వీళ్ళు ఈరోజు చేస్తున్నది ఏంది అని చెప్పి మేము ప్రశ్నిస్తాము. ఈ మ్యాటర్లో సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.